మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీ కాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలితాంబిక ఎక్కినాది పల్లకి శ్రీ కాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలితాంబిక ఎక్కినాది పల్లకి కంచి కామాక్షి మధుర మీనాక్షి బెదవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీరగట్టి ఎక్కినాది అరే నిండు ముత్తైదువ ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీరగట్టి ఎక్కినాది పల్లకి అభయ స్వరూపిణి ఆనందదాయని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి స్వరూపిణి ఎక్కినాది పల్లకి హిందు కళాధరి ఎక్కినాది పల్లకి నాద స్వరూపిణి ఎక్కినాది పల్లకి హిందు కళాధరి ఎక్కినాది పల్లకి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది అరే శ్రీ చౌడేశ్వరి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది పల్లకి మహిమ స్వరూపిణి మంగళదాయని మన కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ ఎక్కినాది అరే చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ ఎక్కినాది పల్లకి ఐగిరి నందిని నందితమోదిని విష్ణు విలాసిని ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల 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 పల్లకి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది అరే శ్రీ చౌడేశ్వరి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది పల్లకి
మహిమ స్వరూపిణి మంగళదాయని మన కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకే. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి. చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ. ఎక్కినాది అరే పల్లకి చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ. ఎక్కినాది పల్లకి. మన గౌరీ అమ్మవారికి ఈరోజు తెల్లవారుజామున విశేష ద్రవ్యములతోటి అభిషేకములు, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించుకోవడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలోని మహిళలందరూ కూడా సారి తీసుకొని అమ్మవారి ఊరేగింపు గ్రామంలో ఊరేగింపు జరిగి అమ్మవారి గుడి తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి సారి సమర్పించుకోవడం జరిగింది. అనంతరం అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదం తీసుకొని అందరూ కూడా ఆ అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు బుధవారం అమ్మవారిని శాకాంబరిగా, అలాగే ఉదయం పూజా ద్రవ్యాలతో పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం కూడా జరిగింది. అలాగే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల పౌర్ణమి నాడు పెట్టే అన్న మహాసమారాధన ఈ రోజున కూడా అన్న సమారాధన జరుగుతుంది. భక్తులందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించి అందరూ బాగుండాలని కోరుకుంటూ జై సుబ్బ. మన గౌరీదేవికి శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. దాంతోపాటుగా అమ్మవారికి ఆషాఢం సారి మరి భక్తులు 50 మంది కూడా ఈ పరిసర ప్రాంత భక్తులందరూ కూడా తండోపతండాలకు వచ్చి అమ్మవారికి మరి సారి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆషాఢ గురు పౌర్ణమి సందర్భంగా మరి ఈరోజు మరి ప్రతి నెల కూడా పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం పెడతాం. మరి అదేవిధంగా ఈరోజు మరి అన్నదానానికి మరి 50 మంది భక్తులు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరి అమ్మవారికి మరి ఎంతో వైభవంగా మరి ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి సారి పెట్టాలంటే దండోపదండాలుగా వందలాది మంది మరి ఊరేగింపుగా వచ్చి ఊరు అంతా కూడా మరి ప్రదక్షిణగా తిరుగుతూ అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా సమర్పించారు. ప్రజలు అందరిని కూడా మరి ఆ గౌరీమాత ఎల్లవేళలా ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆవిడ చల్లని ఆశీస్సులతో పంటలు సుభిక్షంగా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలంతా కూడా అభివృద్ధి చెంది దిశగా ఆవిడ కరుణించాలని కోరుకుంటూ మరి ఎన్నో ఇబ్బంది ప్రకారంగా మరి వర్షాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మరి ఆ తల్లి దయ వల్ల ఆ వర్షాలు కూడా కురిసి ఆ వ్యవసాయదారులకు కూడా ఆవిడ ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.